కానీ ఒక్కటి ఇక్కడ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. నేను చేసుకుంటే మీకు ఎవరికీ రాదు, మీరు చేసుకున్నది మాకు రాదు. మరి ఇంకా మేడం ఇందాక చెప్తుంటే, ఇందాక నుంచి ఇలా మాట్లాడుతుంటే అలా ఎదురు చూస్తున్నారు, ఏంటో అనుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మేడం చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మరి ఆ పైన ఎవరో మేడం ఇచ్చారన్నది ఎవరో తెలియదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి. అది అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ సొసైటీ పరిచయం కాకముందు నా డబ్బు అంతా నా దగ్గరే ఉండేది, చేసేవాడిని. 10 రూపాయలు చేస్తే 20 రూపాయలు అడావిడి ఉండేది, 20 రూపాయలు అడావిడి 10 రూపాయలు ఖర్చును. 10 రూపాయలు చేసిన దానికి 20 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు వేరేగానే. ఎందుకు? పేరు ప్రతిష్టల కోసం. ఈరోజు ఏంటంటే కుడి చేతితో లేస్తే ఎడం చేతితో తెలకుండా ఉంది. మరి ఈవిడేమో ప్రకటించమంటున్నారు ఇక్కడ. ఆయనేమో కుడి చేతితో చేసింది ఎడం చేతికి చెప్పొద్దు అంటారు, ఎడం చేతితో చేసింది కుడి చేతికి చెప్పొద్దు అంటారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి, ఎందుకంటే ప్రతిదానికి పోటీతత్వం కావాలి. ఎవరి నాళ్ళు ఉద్ధరించుకోవడం కోసం, ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళే చేయాలి, కానీ ఎవరి కోసం ఎవరూ చేయరు ఇక్కడ. ఎందుకంటే పబ్లిక్ నుంచి ఏం తీసుకొస్తామో ఎలా తీసుకొస్తామో అనేది ఇక్కడ ప్రకటనలు ఇవ్వడం కాదు. ప్రకటనలు ఇవ్వడం కంటే ఆచరణలోకి తీసుకురావాలి ముందు. ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి.